आंध्र प्रदेश के सभी लोगों को बहुत बहुत बधाई देता हूं। मेरे साथ बोलिए भारत माता की। మిత్రులారా, వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది. నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. यहाँ कोई दो बच्चे कब से वो पेंटिंग लेके खड़े हैं, जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर लें। ఇద్దరు పిల్లలు ఇక్కడ చిత్రాలను పట్టుకుని ఉన్నారు. ఎస్పీజీ వాళ్ళు కాస్త ఆ చిత్రాలను నా వరకు పంపించవాలి. उनसे कलेक्ट कर लीजिए वहां से। मेरे साथ बोलिए भारत माता की జై. भारत माता की జై. भारत माता की జై. बहुत बहुत धन्यवाद। అందరికీ ధన్యవాదాలు. వేదిక పైన ఆసీనులైన మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకులు, మన గౌరవ ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి 5 కోట్ల ప్రజల తరపున, మనందరి తరపున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వేదిక పైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రాన్ని ఒక తరం కాదు, ఒక ఎన్నికలు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని, తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ, సహచర మంత్రివర్గ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని, కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి, మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. మీరందరూ కూడా జిఎస్టి వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొందామంటే చేతులు పైకెత్తండి. అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారుమోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి. అలాగే వేదిక పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అంతమంది కర్నూలు, నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు. మీ అందరికీ నమస్కారాలు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో
జిఎస్టి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్